తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. కేఎఫ్సి చికెన్ అనగానే రెస్టారెంట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ కేఎఫ్సి చికెన్ ని ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో మన తెలుగు రుచిలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బేసన్లో బటర్ మిల్క్ తీసుకొని వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఎండు మిరపగింజలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని రాత్రంతా 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బేసన్లో మైదా పిండి, నల్ల మిరియాల పొడి, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బేసన్లో 4 గుడ్లు పగలగొట్టి తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని మొక్కజొన్న పిండి బేసన్లో ముంచుకొని ఆ తర్వాత గుడ్డు కొట్టుకున్న మిశ్రమంలో ఉంచుకోవాలి. ఇదే విధంగా ఇంకొకసారి చికెన్ని మళ్ళీ బాగా ముంచుకోవాలి. ఇదే విధంగా 3 సార్లు చికెన్ని ఇలా ముంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కేఎఫ్సి చికెన్ మీకోసం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.